జై శ్రీరామ్. శ్రీరామభద్రాయ నమః. శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం. సారసపదే రసపదే సపదే పదే పదే. పౌర్ణిమ కంటే ముందు పూర్వస్థ శుక్రవారే వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి అని ఒక పురాతన కీర్తనలో అమ్మవారిని చారుమతి ప్రభుతి అంటే చారు అంటే అందమైనటువంటి మతి బుద్ధి కలిగినటువంటిది, సాధ్వీమని, భర్తను, అత్తామామల్ని, బంధువుల్ని, సమాజాన్ని అందరి యందు కూడా అనురాగముతో, అదే విధానంగా ఒక సాధ్వీ లక్షణాలు కలిగితేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట. స్త్రీలకు ఏ విధానంగా జీవనం సాగించాలి, స్త్రీలే మనకు ఆధారమైనటువంటి వారు. అలాంటి వారి ద్వారానే గృహిణీ గృహముచ్యతే అన్నారు. అలాంటి వారి ద్వారానే ప్రతి ఇంటికి లక్ష్మీ కటాక్షము అని అన్నారు. అలా ఆ చారుమతి ద్వారా ఎంతోమంది స్త్రీలు తరించారు. ఇప్పటికీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తరిస్తున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కృతయుగంలో లక్ష్మీ నృసింహస్వామి వారికి చెంచులక్ష్మిగా, త్రేతాయుగంలో రామచంద్రస్వామి వారికి సీతామహాలక్ష్మిగా, ద్వాపరయుగంలో రుక్మిణీదేవిగా, భూమాతగా వరాహస్వామి అవతారం ఇస్తే భూమాతగా, ఇలా అమ్మవారు అనేక అవతారాలు, స్వామి ఏ అవతారాన్ని ధరిస్తే అమ్మవారు ఆ అవతారంగా వచ్చి మనందరినీ కూడా అనుగ్రహించింది. ఆ విధానంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం అయితే పద్మావతి అమ్మవారిగా మనల్ని అందరినీ అనుగ్రహించింది. అందుకనే వర అంటే సంస్కృతంలో మహావిష్ణువు నారాయణుడు అని అర్థం అన్నట్టు. లక్ష్మీ నారాయణ స్వరూపకంగా అమ్మవారిని ఆరాధిస్తే స్వామిని కూడా ఆరాధించాలి. అలా లక్ష్మీ నారాయణ స్వరూపకంగా ఆరాధించడం, వరలక్ష్మీ మాతగా స్వామి అనుగ్రహం కూడా ఉంటుందంట. అమ్మ అనుగ్రహం ఉంటే, స్వామి అనుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అందుకనే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అని అన్నారు. శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇష్ట ప్రసన్న మమ సర్వదా అని వైదికంలో చెప్పబడ్డది. అలా అందరికీ కూడా, లోకంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా, ధార్మిక జీవనంలో ఉన్నటువంటి వారందరికీ కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా క్షేమంగా ఉండాలని, ప్రపంచమంతా కూడా ఐక్యంగా సఖ్యంగా ఉండాలని మేము కూడా కోరుతూ, అమ్మవారి అనుగ్రహం ద్వారా సిద్ధలక్ష్మి అన్ని కార్యాలు సిద్ధించాలని, మోక్షలక్ష్మి అందరికీ కూడా వారి కష్టాలు తొలగిపోవాలని, జయలక్ష్మి జయము విజయము కలగాలని మేము కూడా ప్రార్థిస్తూ, కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వత్ససహిత గోమాత, గో మహాలక్ష్మి అని అన్నారన్నట్టు. కావున ఆ గోమాత అనుగ్రహం ద్వారా ప్రధానంగా ఆరోగ్యమే మహాభాగ్యం. గోమూత్రం, గోమయం, గోక్షీరం ద్వారా దధి, ఘృతం అంటే నెయ్యి, అమృతం మనకు గోఘృతం అంటే. అలాంటి గోమాత అనుగ్రహం ద్వారా పాడి పంట సస్యశ్యామలంగా ఉండాలని, వందే మాతరం సుజలం సుఫలం సస్యశ్యామలం వందే మాతరం అని చెబుతూ ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని శ్రీరామభద్ర గోశాల, శ్రీరామభద్ర క్షేత్రం, అదే విధానంగా శ్రీరామభద్ర వేద సంస్కృత ప్రచార సమితి ద్వారా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాశయ. విశేషంగా వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి అమ్మవారికి, రామభద్రస్వామి వారికి, రామదూత హనుమంతుడికి, గోమాతకు ప్రత్యేక పూజ జరగడం జరిగింది. ఈ వరలక్ష్మి వ్రతం నుండి మొదలుకొని దాదాపు 4 మాసాలు ధనలక్ష్మి వరకు ప్రతి శుక్రవారము కూడా ఇక్కడ మన రామభద్ర క్షేత్రంలోనే కాకుండా అంతటా కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది. అలాంటి లక్ష్మీ కటాక్షం అందరికీ లభించాలని జై శ్రీరామ్.